గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా బహుజనమై గెలుద్దామని మనకి బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది. దళిత బంధు పథకంతో నష్టం జరిగిందన్నది వాస్తవం కాదు. దళిత సమాజం ఎందుకు పాజిటివ్ గా తీసుకోలేదో విశ్లేషించాలి. శూన్యం నుంచి సుడిగాలి సృష్టించాం, చైతన్యాన్ని ఆగం కానివ్వం, కష్టాలను తట్టుకుని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. దేశానికి ఆదర్శంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినాం. యువ నాయకత్వం ఎదగాలి, వచ్చిపోయేటోళ్లు అవసరం లేదు, పార్టీ నిర్మాణం చేసుకుందాం, త్వరలోనే కమిటీలు వేసుకుందామంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ త్వరలో ప్రకటిస్తామంటూ ఆర్ఎస్పీని బీఆర్ఎస్ లోకి స్వాగతించిన పార్టీ అధినేత కేసీఆర్ అంటూ మనం ఒక వార్తను మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే దానంపై అనర్హత వేటు వేయాలి అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు. పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టమన్నావు కదా రేవంత్, మరి చేర్చుకున్న నిర్ణయం చేయాలంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్న. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ భూస్థాపితమేనని హెచ్చరిక అంటూ ఇంకొక వార్తను మనం గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే గవర్నర్ తమిళిసై రాజీనామా అంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు, తొలి నుంచి వివాదాస్పద నిర్ణయాలు, ఫక్తు రాజకీయ నేతల వ్యవహారం, కేసీఆర్ ప్రభుత్వంపై అడుగడుగున కక్ష, ప్రోటోకాల్ పేరుతో నానా రాద్ధాంతం, పార్టీపై ప్రభుత్వంపై రాజకీయ వ్యాఖ్యలు, ఎమ్మెల్సీలు బిల్లుల ఆమోదానికి అడ్డుకట్ట, తమిళనాడు నుంచి లోక్సభ బరిలోకి అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే బోరు కోసం ఊరు విరాళం అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త. జోగులాంబ గద్వాల జిల్లా శంకాపురం తాగునీటికి అలమటిస్తుంది. గ్రామానికి నీరు అందించే బోర్ మోటార్ పాడైపోయింది. 4 రోజులుగా గ్రామస్తులు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంటికి 200 చొప్పున చందాలు వేసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని చెప్తున్నారు పంచాయతీ కార్యదర్శి. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 85 ఏళ్లు దాటితే ఇంటి నుంచి ఓటు, ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. హోమ్ ఓటింగ్ కు దివ్యాంగులు కూడా అర్హులై. కొత్త ఓటర్ల నమోదుకు ఏప్రిల్ 15 వరకు ఛాన్స్. ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది సిబ్బంది. ఈ పేపర్స్ లో యాడ్స్ కు అనుమతి తప్పనిసరి. రోడ్ షోలకు స్కూల్ పిల్లలను తీసుకుని రావద్దు. రాత్రి 10 గంటల వరకే ప్రచారానికి అనుమతి. రిటర్నింగ్ ఆఫీసర్లకే పోస్టల్ ఓట్ల ముద్రణ బాధ్యత అంటూ మీడియా సమావేశంలో సీఈఓ వికాస్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఆటో నడవక, పూట గడవక, ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ బలవన మరణం అంటూ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. 3 ఎకరాలు కౌలుకు తీసుకోగా పంట నష్టం, అప్పులకు తోడు ఉపాధి కోల్పోయి మనోవేదన, గడ్డి మందు తాగి గాజుల శంకరయ్య ఆత్మహత్య. భూపాలపల్లి జిల్లా ఇప్పలపల్లిలో విషాదం అంటూ మనం విషాదమైన వార్తను మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ఈడిది ముమ్మాటికి కోర్టు ధిక్కరనే అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. సమన్లు ఇవ్వబోమంటూ కోర్టుకు చెప్పి మాట మీరి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ నేడు విచారణ జరపనున్న ధర్మాసనం అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఢిల్లీకి ముడుపులిచ్చే పనిలో రేవంత్ బిజీ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కర్ణాటక నుంచి 10 టీఎంసీల నీళ్లు తెచ్చే సోయి సీఎం మంత్రులకు లేకపాయంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూస్తున్నాం. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే పనిలో జిల్లా మంత్రి అంటూ కూడా వ్యాఖ్యను మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే 100 రోజుల పాలన అధిష్టానంతో చర్చలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో రేవంత్ భేటీ. నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం. సీఎం ఢిల్లీకి వెళ్లడం 11వసారి అంటూ మనం వార్తను గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే సెంట్రల్ లైటింగ్ కలేనా అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక వార్త కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఆగిన అభివృద్ధి పనులు, సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు, పట్టణ వాసులకు తీవ్ర ఇబ్బందులు అంటూ కూడా మనం ఇంకొక వార్తను గమనించవచ్చు. మా ఇండ్లు మాకివ్వండి అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన. స్పృహ తప్పి పడిపోయిన మహిళ వెంటనే దవాఖానకు తరలింపు అంటూ అక్కడ ఆందోళనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఎవరి దశ తిరిగేనో అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త కనిపిస్తుంది. అందరి దృష్టి 10 అంశాలపైనే అంటూ ఒక డీటెయిల్ గా రిపోర్ట్ కనిపిస్తుంది. దక్షిణాదిలో పాగాకు బీజేపీ ప్రయత్నాలు, ఉత్తరాదిన ఉనికి కోల్పోయిన కాంగ్రెస్, రీజియన్ల వారీగా వేర్వేరు పరిస్థితులు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బాండ్ల నెంబర్లు ఇవ్వాల్సిందే అంటూ వివరాల వెల్లడిలో సెలెక్టివ్ గా ఉండొద్దు అంటూ 21లోగా పూర్తి వివరాలు వెల్లడించాలి అంటూ స్టేట్ బ్యాంకు సుప్రీంకోర్టు ఆదేశానికి సంబంధించిన వార్త ఇది. వివరాలు అందిన వెంటనే వెబ్సైట్లు అప్లోడ్ చేయాలని ఈసీకి సూచన అంటూ కూడా మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే హిమాచల్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నో అంటూ మనం చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అనుమతించరాదని ఆదేశం. ఎమ్మెల్యేల పిటిషన్పై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని స్పీకర్కు నోటీసులు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్ అంటూ ఇంకో వార్త గమనిస్తున్నాం. 87% ఓట్లతో ఘన విజయం. మరో 6 ఏళ్ల పాటు అధికారం. పదవీ కాలం పూర్తయితే అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డ్ అంటూ చూస్తున్నాం. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.
ఎన్నికలు బూటకమన్న పశ్చిమ దేశాలు అంటూ మనం అక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూసుకుంటే తెలంగాణ టుడే కూడా డోంట్ బి సెలెక్టివ్, సుప్రీం కోర్ట్ రిబక్స్ ఎస్బీఐ అంటూ ఆస్క్స్ టు ఫర్నిష్ ఆల్ డీటెయిల్స్ రిలేటెడ్ టు పోల్ బాండ్స్ బై మార్చ్ 21 అంటూ మార్చి 21 లోపు బాండ్స్కి సంబంధించి అన్ని వివరాలు వెల్లడించాలి అంటూ సెలెక్టివ్గా ఉండొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వార్తను తెలంగాణ టుడే ప్రధానంగా తీసుకుంది. ఇక